వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళు సమర్థులు, అలాంటి వాళ్ళని అక్కడే కొనసాగిస్తానంట 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా. ఐఏఎస్ వాళ్ళని కూడా అంతే, మేము ఎవరు భూమి కేటాయించమంటే వాళ్ళు కేటాయించాలి, మేము చెప్పినవన్నీ మీరు చేయాలి, చేస్తే అప్పుడు మీకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అదే పోస్టింగ్లో కొనసాగిస్తామనేటువంటి పరిస్థితుల్లో మొదటి ఉద్బోధ చేశారు. రెండో కాన్ఫరెన్స్ పరిపాలనలో వేగం పెంచండి. పరిపాలనలో వేగం పెంచాలంటే మరి ఏంటో మరి నాకు అర్థం కాల. నువ్వు పెంచాల్సింది మీరు మీ ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు తప్ప ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు సామర్థ్యవంతులే తప్ప వాళ్ళేమి అసమర్థులు కాదనే విషయాన్ని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. ఇంకా మూడో కలెక్టర్ కాన్ఫరెన్స్ యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకి 800 రూపాయలు ఇస్తాం. యూరియా సప్లై చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడి మనం చూసాం కదా. పెట్రోలు డీజిల్ అన్ని రాష్ట్రాల్లో బాగా అందుతుంది, కానీ మన రాష్ట్రం అందటలా. కారణం అసమర్థమైన పాలన. కాంట్రాక్టర్లకే డీజిలు పెట్రోల్ ఇచ్చేటటువంటి సదుపాయం కల్పించి సామాన్యులకు డీజిలు పెట్రోల్ లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అలాగే బస్తాకి 800 తగ్గిస్తామనేటువంటి కార్యక్రమం అది మూడవ కాన్ఫరెన్స్లో. మీరే అడ్డంకి కాకూడదు, అడ్డంకులు తొలగించాలని కలెక్టర్లు మీరు అడ్డంకులు కాకూడదు, మీరు అడ్డంకులు తొలగించాలని వారికి ఉద్బోధ చేశారు. ఇది 4వ కాన్ఫరెన్స్. 5వ కాన్ఫరెన్స్ రాష్ట్ర అవసరాలు సొంతంగా ఉపగ్రహం, రాష్ట్ర అవసరాలకి సొంతంగా ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కలెక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాడు. అవసరాలకు ఉపగ్రహం ఎవరంటే నారా లోకేష్ని ఏర్పాటు చేసుకుని ఉపగ్రహం లాగా ఆయన్ని డిఫాక్టో కంప్లైంట్ లాగా తయారు చేసే, డిఫాక్టో చీఫ్ మినిస్టర్ లాగా వ్యవహరించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇకపోతే 6వ కలెక్టర్ల సమావేశం ఐఎస్బి తరహాలో ఐఎస్బి తరహాలో ఐఎస్ఏ అంటే త్వరలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తాం. అన్ని కోతలు తప్ప ఏది ఇంతవరకు సాధ్యపడలేదు. కడప ఉక్కుకు శ్రీకారం, కడప ఇది 7వ దానిలో. ఈ విధంగా 7 సార్లు కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించి ఆర్భాటంగా వాళ్ళకు ఉపోద్ఘాతం చెప్పి వారిని ఉత్సాహపరిచినట్టుగా మాట్లాడి ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా చేయలే. నేను మనవి చేస్తున్నా, ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కటైనా మంచి పరిపాలనా సంస్కరణ తీసుకొచ్చినటువంటి సందర్భం ఉందా అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అద్భుతమైనటువంటి పరిపాలనా దక్షులని రోజు ఊరగొడుతున్నారు. మీరే ఊరగొడతారు. ఈనాడు ఆంధ్రజ్యోతి మీకున్నటువంటి ఎల్లో మీడియా మొత్తం ఊరగొడతా ఉంటుంది. అసలు మోడీ కన్నా కూడా సీనియర్ మా చంద్రబాబు నాయుడు గారు, పరిపాలనా దక్షుడు, కొత్త సిద్ధాంతాలు కనిపెట్టినటువంటి వ్యక్తి అని దప్పాలు కొట్టుకోవటం తప్ప ఒక్క పరిపాలనా సంస్కరణ మేము తీసుకొచ్చాం. అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చాం. గ్రామ స్థాయికి పరిపాలన తీసుకురావాలని సెక్రటేరియట్లు పెట్టినటువంటి సందర్భం మాది. అదేవిధంగా నాడు నేడు విద్యలో అనేక సంస్కరణ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అంతేకాదు ఇవాళ మీరు ఒక బృందాన్ని పంపించారు. ఎక్కడికి? సింగపూర్. దేనికి? గవర్నెన్స్ కోసం నేర్చుకోవాలని. అసలు నువ్వే సింగపూర్కి చెప్పి అంత మొగోడని చెప్తూ ఉంటావు కదా. ఒక బృందాన్ని పంపించి అక్కడ తిప్పుకొచ్చారు. వాళ్ళు పరిపాలనకు సంబంధించిన గవర్నెన్స్ సంబంధించిన అన్నీ కూడా తెలుసుకొని ఈయనకి చెబితే ఆయన అమలు చేస్తాడంట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికలకు ముందు ఏ వాగ్దానాలు చేశారు నాకు చెప్పండి ఒకసారి. 1 కాదు 2 కాదు, సూపర్ 6 సూపర్ 7 అన్నారు. దాంతోపాటు 142 హామీలు ఇచ్చారు. ఎన్ని అమలు చేశారు మీరు? నాకు అర్థం కాలేదు. ఎంత దుర్మార్గం అంటే అరకొరగా అమలు చేశారు కొన్ని, అయిపోయిన సూపర్ 6 అన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం కావాలి? ఇంతకన్నా మోసం ఏం కావాలి? నేను సింగపూర్ వెళ్ళి సంస్కరణ చేయడానికి లేకపోతే గవర్నెన్స్ చేయడానికి మరి ఎన్ని సింగపూర్ వెళ్ళి మీరు ట్రైనింగ్ అయ్యి వచ్చి ఇచ్చారు హామీ? నేను అడుగుతా ఉన్నా. ఒకటే ఆడబిడ్డ నిధి నెలకు 15,100 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఇచ్చారా? మోసం చేశారు కదా. సింగపూరు వెళ్ళి స్టడీ చేసి ఇది ఇచ్చారా మీరు? మీరంతటా మీరే కదా ఇచ్చింది. అమలు చేసే కార్యక్రమం చేస్తున్నారా? తప్పుకు పోయి దబాయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వరా? అదే కొట్టారు. అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు 4,000 చొప్పున 50 ఏళ్ళు పైబడితే వారికి 4,000 చొప్పున పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఆ పెన్షన్ ఇచ్చారు, కానీ ఈ పెన్షన్ మాత్రం ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. ఎన్ని అబద్ధాలు ఆడాలో, ఎన్ని అసత్యాలు చెప్పాలో అన్ని అసత్యాలు చెప్పి మీరు పథకాలు అమలు చేయకోకుండా, ఇచ్చిన పథకాలు అమలు చేయకోకుండా
ఇవాళ మోసం చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఒక దుష్ట పరిపాలన నారా చంద్రబాబు